హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో పార్ట్ 2ని నేర్చుకుందాం. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి 13 రూల్స్ ఉన్నాయి. అందులో పార్ట్ 1లో కొన్ని రూల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో మరికొన్ని రూల్స్ ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇన్ కామెంటరీస్ ఆన్ స్పోర్ట్స్లో చెప్పే కామెంటరీస్ కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. అవి ఏంటియో చూడండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ధోని రన్స్ ఆఫ్టర్ ద బాల్ అండ్ క్యాచెస్ ఇట్ అని అన్నాము. ఈ సెంటెన్స్లో చూడండి, ధోని అనేది సబ్జెక్టు, రన్స్ అనేది మనము V1 కింద తీసుకుంటాం, ఎస్ అనేది యాడ్ చేసాం. ధోని అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కింద తీసుకుంటాం కాబట్టి. ఓకేనండి, ఇక్కడ కూడా చూడండి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకున్నాము. ఓకే, ఈ విధంగా కామెంటరీస్ చేసేటప్పుడు కూడా స్పోర్ట్స్లో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి, చెప్పుకోవాలి. తర్వాత చూడండి, సచిన్ పాసెస్ ద బాల్ టు ధోని. సచిన్ బాల్ని ధోనికి పాస్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ సచిన్ అనే సబ్జెక్టు, ఇది V1. తర్వాత ధోని ఏం చేస్తున్నాడు, ధోని త్రోస్ ఇట్ ఆన్ ద స్టంప్స్. ఇక్కడ త్రోస్ అనేది ఏమవుతుంది, V1 కింద వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ సబ్జెక్టు ఇది V1 కింద తీసుకుంటాం. అంటే కామెంటరీస్ కూడా మనం ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం. ఓకేనండి, అది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, టు ఎక్స్ప్రెస్ ప్రజెంట్ పొజిషన్, ప్రస్తుత స్థితిని తెలియజేసేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. ఏ విధంగా చూడండి, నరేంద్ర మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ప్రజెంట్ నరేంద్ర మోడీ యొక్క పొజిషన్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఏ టెన్స్లో రాసుకున్నాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకున్నాం. అంటే ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్ కదా, వాజ్ అనేది పాస్ట్ టెన్స్ కింద తీసుకుంటాం. అంటే ఈజ్ ప్రజెంట్ టెన్స్, ఈజ్ యొక్క పాస్ట్ టెన్స్ వాజ్ అంటాము. కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కింద తీసుకుంటాం. ఓకే, ఇది సబ్జెక్టు, ఇది V1 కింద తీసుకుంటాం. తర్వాత చూడండి, లాస్ట్ ఇయర్ వాణి వాజ్ అగ్లీ. లాస్ట్ ఇయర్ వాణి ఎట్లా ఉందంట, అగ్లీగా ఉందంట. బట్ నౌ షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఎట్లా ఉందంట, అందంగా ఉంది. అంటే క్లియర్గా అర్థం అవడానికి లాస్ట్ ఇయర్ తీసుకున్నాం, ఇప్పుడు తీసుకున్నాం. ఓకేనండి, అంటే ప్రస్తుత స్థితిని తెలియజేస్తుంది ఇక్కడ, షీ ఈజ్ బ్యూటిఫుల్ అని. సో ఇది అంటే ఇంకా చెప్పుకోవాలంటే మనం జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఇన్ ఇండియా. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఎక్కడ ఉంది, ఇండియాలోనే ఉంది, ఇండియాలో అంతర్భాగం. జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా ప్రస్తుత స్థితిని తెలియజేసేటప్పుడు మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని రాసుకోవచ్చు. ఇక్కడ టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ట్రూత్స్, అంటే విశ్వ సత్యాలను తెలియజేసే సందర్భంలో కూడా మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్నే యూజ్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు ఏంటి అవి యూనివర్సల్ ట్రూత్స్ అంటే చూడండి, ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతాడనేది ఒక నగ్న సత్యము. ఓకేనండి, కాబట్టి ఇటువంటి సత్యాలను మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి. ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు, ద ఎర్త్ రివాల్వ్డ్ రౌండ్ ద సన్ అంటాడు, అంటే పాస్ట్ టెన్స్లో ఇస్తాడు. అప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే అది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రావాలని ఒక అవగాహన అనేది మనకు ఉండాలి. సరే చూద్దాం. ఇప్పుడు ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అనేది ఇది మనము స్ట్రక్చర్ ప్రకారం రాసుకున్నాం. ఏంటి స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ V1. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఎస్ అనేది యాడ్ చేసాం. రివాల్వ్కి ఎస్ అనేది యాడ్ చేసాం. ఎందుకనంటే ఎర్త్ని, సన్ని మనము థర్డ్ పర్సన్స్ కింద తీసుకుంటాము. అంటే థర్డ్ పర్సన్ కింద తీసుకుంటాం కాబట్టి మనం ఎస్ కానీ అక్కడ యాడ్ చేయాలి. సో ఇప్పుడు తర్వాత చూద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సూర్యుడు పశ్చిమ దిక్కున అస్తమిస్తాడు. ఇవి సత్యాలు. కాబట్టి ఇక్కడ ద సన్ అనేది సబ్జెక్టు, రైజెస్ అనేది వెర్బ్ 1. అంటే ఇక్కడ కూడా మనము ఎస్ అనేది యాడ్ చేసాము. తర్వాత చూడండి, ద స్టార్ షైన్ ఇన్ ద స్కై, నక్షత్రాలు ఆకాశంలో ప్రకాశిస్తాయి. ఓకేనా, అది కూడా ఒక నగ్న సత్యం కింద మనం తీసుకుంటాం. సో సబ్జెక్ట్ ప్లస్ V1. ఓకేనండి, అంటే ఇక్కడ సబ్జెక్టు V1 దానిని బట్టి మనం ఈజీగా అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మనకి అర్థమవుతుంది. అంటే ఒక్కొక్కసారి సెంటెన్స్లో కాంప్లిమెంట్స్ వస్తాయి, ఈ విధంగా వస్తాయి. కాబట్టి మనకి సబ్జెక్టు V1 అనేది ప్రధానంగా ఉంటే దాన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ కింద అర్థం చేసుకోవచ్చు. తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని ఏ విధంగా పాజిటివ్లోకి, ఏ విధంగా నెగిటివ్లోకి
తర్వాత ఇంటరాగేటివ్లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాసాం ఐ వి యు దేకి రివాల్వ్, హీ షీట్కి ఎస్ అనేది ఇక్కడ యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని పాజిటివ్ ఇదే సెంటెన్స్ని ఇక్కడ తీసుకుందాం. ఏ సెంటెన్సు? ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఇదే సెంటెన్స్ మనం ఇక్కడ రాసుకున్నాం. అంటే ఈ సెంటెన్స్ని పాజిటివ్ సెంటెన్స్ అంటాం. దీన్ని నెగిటివ్లోకి కన్వర్ట్ చేయాలి. నెగిటివ్లోకి రాయాలి అని అంటే మనం ఏం చేయాలి? నాట్ అనేది యాడ్ చేయాలి. రెండోది నాట్ ఎక్కడ యాడ్ చేయాలి అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత రాసుకోవాలి. మరి ఇందులో హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే డూ అనే హెల్పింగ్ వెర్బ్ని తెచ్చుకోవాలి. అంటే వీటికి డూ తెచ్చుకోవాలి, దీనికి డస్ తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఎర్త్, సన్ను వీటిని మనము థర్డ్ పర్సన్ సింగులర్స్ కింద తీసుకుంటాం. అంటే మేల్ కింద తీసుకుంటాం కాబట్టి మనం ఎస్ కానీ యాడ్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ సెంటెన్స్ ద ఎర్త్ doesn't revolve round the sun. అంటే ఇప్పుడు నెగిటివ్ అయింది. ద ఎర్త్ డజంట్ రివాల్వ్ రౌండ్ ద సన్. ఇప్పుడు మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మనకు తెలిసిందే. చూద్దాం ఇప్పుడు ఎట్లా. ఇక్కడున్న హెల్పింగ్ వెర్బ్ ముందులకు రావాలి. కాబట్టి డస్ ద ఎర్త్ రివాల్వ్ రౌండ్ ద సన్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ అంటే హెల్పింగ్ వెర్బ్ను ముందర రాసుకుంటే మిగతా సెంటెన్స్ అంతటిని మనము దాని తర్వాత రాసుకోవాలి. లాస్ట్లో మనం ఏంటంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. అయిపోయింది. డస్ ద ఎర్త్ రివాల్వ్ రౌండ్ ద సన్ అంటే అది ఇంట్రాగేటివ్లో ఉంటుంది. తర్వాత దీన్ని మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి మారుస్తాం. నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి అప్పుడు చూడండి నాట్ రావాలి. అంటే నెగిటివ్ అని అంటే నాట్ రావాలి, ఇంట్రాగేటివ్ అని అంటే హెల్పింగ్ వర్బ్ ముందలు ఉండాలి. అంటే దీనికి ఏం చేయాలి? మనం నాట్ అనేది యాడ్ చేయటమేగా. కాబట్టి డజంట్ ద ఎర్త్ రివాల్వ్ రౌండ్ ద సన్ క్వశ్చన్ మార్క్. ఓకేనండి. భూమి సూర్యుడి చుట్టూ తిరగదా అని అంటున్నాము. తర్వాత డబుల్ హెచ్ వర్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే దీన్నే డబుల్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఏ డబుల్ హెచ్ వర్డ్ రాసుకుందాం? సరే వై అనేదే రాసుకుందాం. వై డస్ ద ఎర్త్ రివాల్వ్ రౌండ్ ద సన్ క్వశ్చన్ మార్క్. ఓకేనండి. ఇక్కడ డబుల్ హెచ్ వర్డ్ అనేది రాసుకున్నాం. అంటే వై డస్ ద ఎర్త్ రివాల్వ్ రౌండ్ ద సన్, ఎందుకని భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. ఓకేనండి. ఇది ఓకేనండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెక్స్ట్ పాయింట్ చూడండి. టు ఇండికేట్ ఏ ఫ్యూచర్ యాక్షన్ దట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రజెంట్ ప్లాన్. అంటే ఏం లేదండి, ఫిక్స్డ్ ప్లాన్స్, భవిష్యత్తులో జరగబోయే వాటిని మనం ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే, ఫిక్స్ చేసుకుంటే, అటువంటి ఈ ఫిక్స్డ్ ప్లాన్స్ని తెలియజేయడానికి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ద పిఎం కమ్స్ టు గుంటూరు నెక్స్ట్ మంత్. పిఎం ఎప్పుడు వస్తాడంట? నెక్స్ట్ మంత్ వస్తాడంట. అంటే నెక్స్ట్ మంత్ జరిగే యాక్షన్స్ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఫిక్స్డ్ ప్లాన్ కింద తీసుకుంటాం. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని ఇప్పుడే మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి అటువంటి యాక్షన్స్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకోవచ్చు. ద పిఎం కమ్స్ టు గుంటూరు నెక్స్ట్ మంత్. ఓకే అండి. తర్వాత రెండో సెంటెన్స్ చూడండి. షీ గోస్ టు రాజస్థాన్ నెక్స్ట్ వీక్. ఆమె రాజస్థాన్కి నెక్స్ట్ వీక్లో వెళ్తుందంట. సో కాబట్టి అంటే ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్లాన్స్ కింద మనం తీసుకుంటాం. తర్వాత థర్డ్ సెంటెన్స్ చూడండి. వి గో ఆన్ ఎక్స్కర్షన్ నెక్స్ట్ వీక్లో మేము ఎక్స్కర్షన్కి వెళ్తున్నాము. ఈ విధంగా తెలియజేస్తాం. అయితే వీటిని మనం ఆల్రెడీ చూసాం. ఏంటి ఈ సెంటెన్స్ని నెగిటివ్లో తీసుకెళ్లాలంటే ద పిఎం డజంట్ కమ్ టు గుంటూరు నెక్స్ట్ మంత్. మరి ఇంట్రాగేటివ్లో తీసుకెళ్లాలంటే డస్ ద పిఎం కమ్ టు గుంటూరు నెక్స్ట్ మంత్. ఓకేనండి. అదేవిధంగా మరి డబుల్ హెచ్ వర్డ్లోకి తీసుకెళ్ళాలంటే మరి వై డస్ ద పిఎం కమ్ టు గుంటూరు నెక్స్ట్ మంత్. ఓకేనండి. ఈ విధంగా మనం తెలియజేస్తాం. తర్వాత చూడండి,
మళ్ళా నెక్స్ట్ పాయింట్ చూడండి, ది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ఇండికేట్ కొటేషన్స్ని తెలియజేసే సందర్భాల్లో కూడా మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని రాసుకుంటాం. కొటేషన్స్ ఏంటి చూడండి, జాన్ కిట్స్ సేస్ బ్యూటీ ఈజ్ ట్రూత్. వీటిని కొటేషన్స్ కింద మనం తీసుకుంటాం. ఈ కొటేషన్స్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే తెలియజేయాలి. సో ఓకేనండి. తర్వాత అబ్దుల్ కలాం సేస్ ఇఫ్ యూ వాంట్ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ సన్ ఫస్ట్ యూ బర్న్ లైక్ ఏ సన్. అంటే నువ్వు సూర్యుడిలాగా ప్రకాశించాలంటే ఏమవ్వాలా, ఫస్ట్ మనం బర్న్ అవ్వాలంట. సో ఇవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనము రాసుకుంటాము. తర్వాత చూడండి, గాంధీ సేస్ హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. సో ఇట్లాంటి కొటేషన్స్ను కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి. ఓకే, నేను నెక్స్ట్ పాయింట్ చూడండి, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ టేక్ ప్లేస్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. అంటే మనం మాట్లాడే సమయంలో ఇప్పుడు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడతాము. అంటే ఇప్పుడు జరుగుతుంది అని అంటే ఎట్లా, జరగలేదండి జరిగిద్ది అని చెబుతాం. ఎట్లా, ఉదాహరణకి చూడండి, వేర్ డూ యూ గో అని మన ఫ్రెండ్ అడిగాడు అనుకో, అప్పుడు నేనేం చెప్తాను, లేదా నువ్వేం చెప్తావు, ఐ గో టు మూవీ అని అంటాం. నేను మూవీకి వెళ్తాను అంటే వెళ్ళావా, వెళ్ళలేదు. వెళుతూ ఉన్నావా, వెళుతూ కూడా లేవు. వెళతాను అని చెప్తున్నావు అంటే యాక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ఈ విధంగా మనము మాట్లాడే సందర్భంలో ఇప్పుడు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనము వాడతాము. సో ఉదాహరణకి చూడండి, షీ సింగ్స్ ఏ సాంగ్, ఆమె పాట పాడిద్ది. పాడుతూ ఉందా, పాడటం లేదు. పాడబోయిద్దా, భవిష్యత్తులో పాడబోదు. మరి కంప్లీటెడ్ యాక్షన్ అయిపోయిందా అంటే అయిపోలేదు. అంటే జరిగిద్ది అని చెప్తాం, ఇప్పుడు జరుగుతుంది. షీ సింగ్స్ ఏ సాంగ్, ఇప్పుడు ఆమె పాట పాడిద్ది అంటే ఇప్పుడు అని చెప్పలేదు, చేసిద్ది. ఇప్పుడు షీ సింగ్స్ ఏ సాంగ్ అంటే ఆమె పాట పాడిద్ది. అదేవిధంగా రెండో వాక్యం చూడండి, ఐ గో టు విజయవాడ, నేను విజయవాడ వెళ్తాను అంటే ఇంకా వెళ్ళలేదు, నేను విజయవాడ వెళ్తాను. మన ఫ్రెండ్స్ ఏం చెప్తాను, అరే నేను విజయవాడ వెళ్తాను రా ఇప్పుడు అని అంటాం. ఆ విధంగా సో నేను ఐ గో టు విజయవాడ, నేను విజయవాడ వెళ్తాను. తర్వాత చూడండి, హీ రైట్స్ ఏ లెటర్, ఆమె ఉత్తరం రాసిద్ది అంటే రాయలేదు. ఈ విధంగా ఇప్పుడు జరిగే యాక్షన్స్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసుకుంటాము. ఓకేనండి. సో చూడండి, సబ్జెక్టు, వెర్బ్ 1, ఆబ్జెక్టు అని అంటాం. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చూసాము, ఇక్కడ చూడండి, ఐ, వి, యు, దే, వీటికి ఉదాహరణకి సింగ్ అని ఉందనుకో, సింగే వస్తుంది. అంటే ఐ సింగ్ ఏ సాంగ్, we sing a song, you sing a song, they sing a song అని అంటాం. అదే విధంగా వస్తుంది. అదే he, she ఇటు తీసుకున్నాం అనుకో, అక్కడేమొస్తుంది, sings ఏ సాంగ్ వస్తుంది. అంటే he sings a song, she sings a song, it sings a song. ఆ విధంగా వస్తుంది. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్లో మనము యాడ్ చేస్తాం. దేనికి అంటే వెర్బ్ ఫామ్కి యాడ్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి బదులుగా రాసుకుంటాము. అంటే ఇక్కడ వచ్చే ఈ వర్బ్స్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోకూడదు. అవి ఏంటి చూడండి, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే మనము జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలను, అటువంటి వర్బ్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి. అవి ఏంటి, సీ, హియర్, స్మెల్, టేస్ట్, ఫీల్, వీటిని. తర్వాత వర్బ్స్ ఆఫ్ అపియరెన్స్ అంటే ఏ విధంగా అగపడటం చూడండి, అపియర్, లుక్, సీమ్. తర్వాత వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ని తెలియజేసే ఏంటి, లవ్, లైక్, డిస్లైక్, హేట్, విష్, వాంట్. వర్బ్స్ ఆఫ్ థింకింగ్, ఆలోచనకి, థింక్, సపోజ్, బిలీవ్, ఎక్స్పెక్ట్, ఫర్గెట్, డౌట్, రిమెంబర్. తర్వాత లాస్ట్ వన్ చూడండి, వర్బ్స్ ఆఫ్ పొసెషన్, కలిగి ఉండటం, హ్యావ్, ఓన్, పొసెస్, బిలాంగ్. ఈ పదాలన్నిటినీ, ఈ వర్బ్స్ అన్నిటినీ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి, కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసుకోకూడదు. ఒకవేళ ఎగ్జామ్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇస్తే అది మనం రాంగ్గా ఐడెంటిఫై చేయాలి. వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి. ఇక్కడ చూడండి, హీ నోస్ మీ, అతను నాకు తెలుసు అని అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నోస్ అనేది
ప్రజెంట్ టెన్స్లోనే రాశాడు కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయకూడదు. ఎట్లా హీ ఈజ్ నోయింగ్ మీ అని అనొచ్చా అంటే అనకూడదు. అదేవిధంగా ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సెంటెన్స్ని ఐ యామ్ లవింగ్ యూ అని మనము ఎప్పుడు చూడము. ఇట్లాంటి సెంటెన్సెస్ రావు. అంటే ఇక్కడ లవ్ అనేది ఈ లవ్ అనే ఈ యొక్క వర్బ్ని మనము కంటిన్యూస్ టెన్స్లో రాయకూడదు కాబట్టి ఐ లవ్ యూ అని వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ అని అన్నాడు. సో ఈ సెంటెన్స్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అంటే సో ఈ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రావాలి. అప్పుడు ఎట్లా అంటే షీ లుక్స్ బ్యూటిఫుల్ అని అనాలి. అంటే ఇట్లాంటి ఈ వర్బ్స్ని అంటే స్టేటివ్ వర్బ్స్ అంటాము, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్స్ అంటాము, అపియరెన్స్, ఎమోషన్, థింకింగ్, పొసెషన్ అంటాము. ఇవన్నీ వర్బ్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రావాలని మాత్రం బై హార్ట్ చేసేసేయండి. ఓకే అండి, అది సో ఈ సెంటెన్స్. తర్వాత ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కార్ ఉంది అంటే కానీ మనము చూడండి ఐ యామ్ హ్యావింగ్ ఏ కార్ అనొచ్చా అంటే అనకూడదు. అంటే ఇది రాకూడదు. ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి. ఓకేనండి, ఈ విధంగా. మరి ఉదాహరణకి ఇంకో సెంటెన్స్ యూజువల్లీ ఐ నెవర్ గో టు కాలేజ్ ఆన్ సండే అన్న. ఈ సెంటెన్స్ చూడండి యూజువల్లీ ఐ నెవర్ గో టు కాలేజ్ ఆన్ సండే. ఈ ఉదాహరణకి ఇక్కడ చూడండి ఫస్ట్ సెంటెన్స్ కాంట్ గో, బి do not go, C am going, D no error అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఇది ఈ సెంటెన్స్ రైటేనా చూడండి. ఈ సెంటెన్స్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అంటే రాంగ్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ చూడండి యూజువల్లీ అనేది ఒక యాడ్వర్బ్, నెవర్ అనేది మరొక యాడ్వర్బ్. అంటే ఈ రెండు యాడ్వర్బ్స్ దేనికి సంబంధించినవి అంటే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాము. సహజంగా అయితే ఈ సెంటెన్స్ చూడండి ఇంతటితో తీసేస్తే ఐ నెవర్ గో టు కాలేజ్ ఆన్ సండే అంటే రైట్ సెంటెన్స్. కానీ ఎప్పుడైతే యూజువల్లీ అనేది కూడా వచ్చిందో యూజువల్లీ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం, నెవర్ అనేది కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించింది. అంటే ఒక సెంటెన్స్లో రెండు యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చినాయి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే దీని యొక్క స్థానంలో మనం ఏం రాసుకోవాలంటే డు నాట్ గో అనేది రాసుకోవాలి. సో ఇప్పుడు ఇది బి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనండి. సో ఈ విధంగా ఎగ్జామ్లో ఈ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది.